Hello viewers, welcome back to our channel. Here is a non-spoiler review of the film Peddi, written and directed by బుచ్చిబాబు సనా. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది బుచ్చిబాబు సనా గారి హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కథని ఎంత బాగా తీయాలి అంత బాగా తీశారు, కానీ సెకండ్ హాఫ్ లోనే కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని ఇన్ డెప్త్ రివ్యూలో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళి మన ఛానల్ కొత్తగా ఉన్నసి ప్లీజ్ మేక్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీకి 3 పిల్లర్స్ ఉన్నారు. ఒకటి రామ్ చరణ్, ఆయన పీక్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. అఫ్ కోర్స్ బుచ్చి గారు చెప్పినట్టే మూవీలో మనకి రామ్ చరణ్ గారు కనబడరు, ఓన్లీ పెద్దిగాడే కనబడతాడు. అండ్ ఇంకా సెకండ్ పిల్లర్ వచ్చేసరికి ఆయన ఆర్ఆర్తో యాక్షన్ సీన్స్ కి మాస్ ఎలివేషన్, ఎమోషనల్ సీన్స్ కి ఎమోషనల్ బీజిఎం తో కుమ్మేశారు ఏఆర్ రెహమాన్. నాకైతే ఎస్పెషల్లీ నైట్ క్రికెట్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ వెనకాల వచ్చే బీజిఎం ఉంటుంది, తోపు అనిపించింది. అండ్ అలాగే రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఢిల్లీ ఎపిసోడ్ దగ్గర ఫిలిం రీల్ వాడారు కాబట్టి ఆ యాక్సెప్ట్ రేషియో వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. క్రికెట్ సీక్వెన్స్ అండ్ కుస్తీ సీక్వెన్స్ దగ్గర గ్రెయిన్ టెక్స్చర్ అయితే మనకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ తో పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు, ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నాయి. ఇంకా జాహ్నవి కపూర్ ట్రాక్ తప్ప. అలాగే రైరా సాంగ్స్ అండ్ చిక్రీ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇచ్చినాయి. అండ్ ఇంకా ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ స్టోరీ బిగిన్ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే తీసుకెళ్ళి ఒక హైలో పెడతారు, సో దట్ మనకి సెకండ్ హాఫ్ గురించి ఒక మంచి క్యూరియాసిటీ బిల్డ్ అయ్యింది. సెకండ్ హాఫ్ కూడా కుస్తీ సీక్వెన్స్ తో చాలా బాగా స్టార్ట్ అయ్యింది. అండ్ మూవీలో కుస్తీ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చి ఢిల్లీ ఎపిసోడ్ హాస్పిటల్ సీక్వెన్స్ లో చరంగా పర్ఫార్మెన్స్ అది తెరిపోయింది. టోటల్గా పెద్ద గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది రామ్ చరణ్ అంతే. అండ్ అలాగే మస్సా మస్సా సాంగ్ కూడా చాలా బాగుంది. అలాగే మూవీలో 2-3 ట్రాన్సిషన్స్ ఉంటాయి అబ్బా, చిక్రీలో ఒకటి, మస్సా మస్సా సాంగ్ దగ్గర ఒకటి. ట్రాన్సిషన్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అయిన అప్పల్సులు మర్చిపోతే ఎలా. అండ్ అలాగే జగపతి బాబు గారు కూడా అప్పల్సూరి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ లైక్ దివ్యేందు, శివరాజ్ కుమార్ గారు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు చాలా బాగా. అండ్ నౌ కమింగ్ టు ది నెగిటివ్స్. ఫస్ట్ హాఫ్ లో నాకు చెప్పినట్టే పెద్దగా కంప్లైంట్ చేయడానికి ఏముండదు, కానీ సెకండ్ హాఫ్ లో చాలా ఉంటాయి. ఇక మనం కొన్ని లాజిక్లు వెతకకుండా మూవీ చూస్తే బాగానే అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే లాజిక్ గురించి ఆలోచిస్తూ ఉంటామో కాసేపు వాటి పక్కన పెట్టేసింది. ఎందుకంటే లాజిక్ గురించి ఆలోచిస్తే మూవీ ఏంట్రా అలా అయిపోద్దారా అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్ రన్నింగ్ సీక్వెన్స్ దగ్గర బాగా అనిపిస్తుంది. ఎక్కువ చెప్తే స్పాయిల్ చేసినట్టు ఉంటుంది, అందుకే చెప్పట్లేదు. నేను దీని మీద డిస్కషన్ వీడియో చేస్తాను, దాని మనకు క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ అలాగే నాకు తెలిసి చాలా మందికి సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్గా అనిపించుంటుంది, నా వరకు అయితే పర్లేదు అనిపించింది. అంటే అలాగే ఇంకొక నెగిటివ్ వచ్చరికి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక అరగంట కాకుండా కుస్తీ సీక్వెన్స్ అయిపోద్ది, తర్వాత హల్లల్లో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్ని నియర్లీ 1 hour స్టఫ్ మనకి ముందే ప్రెడిక్ట్ చేసేస్తాం. స్టోరీ అనేది చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో ఏంటి లాస్ట్కి హీరోని గెలుస్తాడని మన అందరికీ అది ఎలా అనే ప్రొసీడింగ్స్ని ఇంకా చాలా బెటర్గా రాయొచ్చు అని చెప్పి ప్రొసీడింగ్స్ బాగాలేదంటే బాగానే ఉన్నాయి, కానీ ప్రెడిక్టబుల్గా ఉన్నాయి అనమాట. ఇంకొక నెగిటివ్ వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్క్స్. కొన్ని క్యారెక్టర్స్ని ఇంకా మంచిగా వాడుకోవచ్చు. సత్య గారి క్యారెక్టర్ కానీ, రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, ఈవెన్ దివ్యేందు గారి క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. బొచ్చి తప్పు కూడా కాదు, ఎందుకంటే రన్ టైం అప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటే రన్ టైం చాలా పెరిగిపోద్ది. వాళ్ళకి సెటిల్ ఫినిషింగ్ అని ఇస్తే బాగుండేది అనిపించింది, ఒక ఇష్యూ అయిపోయింది నాకు. కళ్ళల్లో సాంగ్ కూడా తీసేసిన పెద్ద కథలో చేంజ్ ఉండదు, సో ఇదనమాట. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ కూడా నాకు పర్లేదు, బాగానే అనిపించింది, సెటిల్డ్గా ఉన్నాయి. ఇంకొక మెయిన్ నెగిటివ్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్వాలిటీ. హీరో వాళ్ళ విలేజ్ షాట్ ఉంటుంది, వాళ్ళది కొండ కింద ఊరు కాబట్టి మొత్తం సీజీఐ షాట్ చేశారు అనమాట. సీజీఐ అని చెప్పి థియేటర్ అని తెలుసు. అండ్ మూవీలో అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో సీజీఐ అని చాలా బాగా. అలాగే సేమ్ క్లైమాక్స్ లో చెట్టు కింద టీ తాగుతూ ఉంటారు, అటు సైడ్ వెనకాల కూడా వెనకాల ఇద్దరు కూర్చుంటారు, వాళ్ళ సైడ్ లైటింగ్ చూసుకుంటే తెలిసిపోతుంది వెనకాల గ్రీన్ మ్యాచ్. ఓవరాల్ గా మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మూవీకి వెళ్తే మనం సాటిస్ఫై అవుతాం. అదే కానీ మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వాలి. కొంచెం ఓపెన్ మైండ్ గా చూస్తే మనకి మూవీ పక్కా నచ్చింది. మనం ఎంతైతే బడ్జెట్ చెప్తామో జనాలు కూడా అంతే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. 350 crores అన్నప్పుడు ప్రొడక్షన్ క్వాలిటీస్ ఎంత బాగున్నది. సో దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం పెద్ది. నా రేటింగ్ వచ్చరికి 3.5 out of 5. మరి ఈ మూవీని థియేటర్ చూడాలొద్దా అంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ గానే పక్కా థియేటర్లో చూడాల్సిందే. వీడియో ఎక్కడ చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.